మేమైతే బాగున్నామండి. మా ఊర్లో ఈరోజు చేపలు పడుతున్నారని చెప్పేసరికి చేపలకి వెళ్ళానండి. సండే కదా! చూసారా చేపలు? ఇవేం చేపలో చెప్పండి? కమెంట్ చేస్తారు ఫ్రెండ్స్. ఇవి 2 కేజీల చేపలండి ఇవి. మీరు కమెంట్ చేసి చెప్పాలి ఈ చేపలు ఏంటన్నవి. ఓకేనా? వీటిని ఇప్పుడు క్లీన్ చేద్దాం. క్లీన్ చేయమని మా ఆవిడకి ఇస్తే చూడండి ఎలా చేస్తుందో. ఆవిడకి రాలేదు. సో నేనే మళ్ళీ తీసుకొని నేనే శుభ్రం చేస్తున్నాను. వాటిని పులుసని తీసేసి శుభ్రంగా జిగురు పోయేదాకా కళ్ళుప్పుతోటి అవి కళ్ళుప్పు అంటారు కదండి, రాక్ సాల్ట్, దాంతో శుభ్రం చేశాను. శుభ్రం చేసేసి జిగురు లేకుండా చేసాం. మీకు ఇవి ఫ్రెష్ చేప అయితే చూడండి, ఇవి ఇలాగా రెడ్గా ఉంటాయండి. ఇవి మనకి ఫ్రెష్ చేప అనేది తెలుస్తుంది అంట. ఇవి రెడ్గా ఉంటే ఎంత తీస్తుంటే చక్కగా సింపుల్గా వచ్చేస్తున్నాయండి. ఫ్రెష్ కదండి, మనకి అప్పుడప్పుడే పట్టిన చెరువులో చేపలండి. ఎలాగానే తీసుకున్నాం. ఓకే రామ్మ, కొంచెం వాటర్ పోయి. ఓకే, జిగురు జిగురు ఉంది కదండి, జిగురు అంతా కోసేసాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరేంటో చెప్పగలరా? నా పేరు చెప్పండి ఫ్రెండ్స్. చూడండి ముక్కలు కోసేసాం, లోపల వేస్ట్ అంతా తీసేసామండి. వేస్ట్ పడేసాం. కూరకి ఏ సైజు కావాలో ఆ సైజు కోసేస్తున్నాం. చిన్న కోయమన్నారు మా మిసెస్, కొన్ని ఫ్రై కానీ. సో ఏమో ఒక చేపనేమో ఫ్రైకి సైజు కోసాం, ఇంకోటేమో పెద్ద కోసాం. ఓకేనా? ఇవన్నీ సాల్ట్తో మళ్ళీ ఇంకోసారి శుభ్రం చేస్తుందండి మా ఆవిడ. అవి శుభ్రం చేసిన ఈ 2 తలకాయలండి. తలకాయలని 4 ముక్కలుగా చేసేసాం. అందులో ఒక ఆడ చేప ఉందండి, ఒకటి పోతు చేప. అందులో కొంచెం జన వచ్చింది. ఓకేనా? అయితే కడిగిన ముక్కలకి ఇప్పుడు మ్యారినేట్ చేస్తున్నామండి. ఇందులో కొంచెం సాల్టు, ఉప్పు, కారం. ఇంకోటండి, అయితే మనకి ఆ రోజు కరెంట్ లేదండి. సాయంత్రం గాలి దుమ్ము వచ్చేసింది. సో అది మనకి అల్లం పేస్ట్ ఆడడానికి లేక ఇంకా ప్యాకెట్ పేస్ట్ తెచ్చేసి ఇప్పుడు తినాలి కదండి. అప్పటికే టైం 11 దాటేసిందండి. ఇంకా అన్ని మసాలాస్ యాడ్ చేసేసాం. యాడ్ చేసి దాంట్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసాం. యాడ్ చేసి ఇలా చేతితో కలపకుండా ముందు పైకి కిందకి ఎగరేయాలి. అలా కలుపుకొని బాగా ముక్కలకు పట్టే వరకు అలా కలుపుకోవాలండి రెడ్గా. ఓకేనా ఫ్రెండ్స్? అంటే మాకు చేతనైంది మేము చేస్తున్నామండి. మీరు ఎలా చేస్తారో కింద కమెంట్ చేయండి. ఇలా చేయాలో ఇంకెలా చేయాలో. కారం అయితే సరిపోలేదు అనుకుంటండి, మళ్ళీ ఇంకొంచెం వేస్తున్నారు. ఓకేనా? ఇంకా తెల్లగా కనిపిస్తున్నాయి. మాకేంటంటే కారం బాగా ఎక్కువ తింటారండి మాకు. ఇంకో 2 స్పూన్లు వేసారు ఈ కర్రీలోకి అండి. ఇవి మనకి కలిపేది ఇప్పుడు కర్రీలోకి. అవి అయితే మనకి ఫ్రై ముక్కలు వేరేగా కలిపారు. అవి నెక్స్ట్ చూపిస్తాను, లేదంటే కుదిరితే ఇందులో పెడదాం. చూడండి ముక్కలను అయితే ఇలా చేతితో కలపకుండా పైకి కిందకి కలేస్తున్నారండి. అంటే మా స్టైల్ అండి ఇది. మేము ఇలా వండుకుంటాం. మరి మీరు ఎలా వండుకుంటారో కమెంట్ చేయండి. నెక్స్ట్ టైం అలా మీరు చెప్పిన రకంగా చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? అది కలపడం అయితే అయిపోయిందండి. మొత్తం ఇప్పుడు పీసులకు బాగా పట్టేసింది. చూడండి, అది నీట్గా పట్టేసింది అనమాట. అల్లం పేస్ట్ ఇవన్నీ చక్కగా పట్టినాయి. మ్యారినేట్ చేస్తారు. ఇంకా నెక్స్ట్ వంట చేయడమే ఉందండి. ఓకేనా? తీసి వీటిని ఒక గంట సేపు ఎంతో నానబెట్టినట్టున్నారండి. సారీ అన్నీ ఇందులోనే కలిపి పెట్టేసినట్టున్నారు, ఫ్రై ముక్కలు కూడా. సో అవన్నీ బయటికి తీస్తున్నారండి. ఈ ఫ్రై ముక్కలు సపరేట్ చేసేస్తున్నారు, కర్రీకి ఏమో సపరేట్ చేస్తున్నారు. సపరేట్ చేస్తామండి. ఇంకా కర్రీలోకి వెళ్ళిపోతాం రండి. అవి ఫ్రై ముక్కలకి తీస్తాం సపరేట్గా. ఇప్పుడు నెక్స్ట్ కింద ఇందులో బాణీలో ఉన్నవేమో మనం కర్రీ చేసుకుందాం. అయితే ఉల్లిపాయలన్నీ కోసి రెడీ చేసుకున్నారండి. ఆయిల్ పోస్తున్నారు ఇప్పుడు. దానికి సరిపడా ఆయిల్ పోసుకుందాం కర్రీలోకి. చుండు ఉల్లిపాయలు, టమాటాలు, మిర్చి అన్నీ వేసారండి. ఆయిల్ పోసి మొత్తం ఒకసారి కలిపి పెట్టుకున్నారు. కలిపేసుకొని మూత పెట్టుకుందామండి మగ్గేంత వరకు. మగ్గిందో లేదో చూద్దాం. ఇప్పుడు ముక్కలు అయితే మగ్గేసినట్టున్నాయండి, ముక్కలు వేద్దాం. ఓకేనా? చేపలు అన్నీ చక్కగా పేర్చుకుందామండి నీట్గా. అంటే ఇది మా స్టైల్లో వండుతున్నామండి. మీరు ఎలా వండుతారో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇది ముక్కలన్నీ వేసేసాం ఫ్రెండ్స్. ఇవి ముక్కలు మగ్గాక ఇదిగోండి వాటర్ పోసుకున్నాం. ముక్కలు ములిగేంత వరకు వాటర్ పోసుకున్నాం. ఓకేనా ఫ్రెండ్స్? ఇది వాటరేనండి, కేవలం పులుసు కాదు. వాటర్ పోసుకున్నాం ముక్కలు ములిగేంత వరకు. మళ్ళీ చక్కగా ఉడుకుతుందండి. ఆగండి, ఏంటివి ఏ ముక్కలు కనపడుతున్నాయి అనుకున్నారా? అవేం కాదండి, లేత వంకాయ అండి. అది వంకాయ వేసాం చక్కగా.
వంటలో వంకాయ వేస్తే ఇంకా టేస్ట్ ఉంటుందని చెప్పేసి అని వంకాయ ముక్కలు వేసామండి. మేమైతే ఇలా వండుకుంటాం, మరి మీరు ఎలా వండుకుంటారు చూడండి. ఇవైతే మనకు ధనియాల పేస్ట్ అండి, ధనియాలు, గసగసాలు, జీలకర్ర కలిపి పేస్ట్ చేశారు. అప్పటికి కరెంట్ వచ్చిందండి. వేసి దాన్ని చక్కగా సింపుల్గా ఇలా కలిగి పెట్టారండి. ముక్కలు కదపకుండా చక్కగా అలా కలపాలి. ఓకేనా. స్మెల్ అయితే తీసేస్తుందండి. మరి తినేదాకా తెలియదు ఎంత ఎలా ఉంటుంది అనేది. గుమ్మ గుమ్మ గుమ్మలాడుతుంది అవి వేసేసరికి మసాలా. నాకైతే నోరు ఊరిపోతుందండి. ఎప్పుడు తినేద్దామని చూస్తున్నాను. ఫైనల్గా అయితే ఉడికేసిందండి కర్రీ. అబ్బా, అయితే ఇప్పుడు దాన్ని కలపాలి కాబట్టి చక్కగా గరిటె పెట్టి కలపకుండా నీట్గా కలిపారు. అబ్బా, ఆకలి వేసేస్తుంది. నా ప్లేట్ ఏది? ముందు మీరు టేస్ట్ చేయడం కాదు, నాకు పెట్టండి. ఇప్పుడు దాకా ఎదురు చూసి ఆకలి మీద. ఎలా ఉంది? అబ్బబ్బబ్బా, పొగలకి ఎక్కేస్తుందండి కూర. స్మెల్ అయితే తీసేస్తుందండి. అది లాస్ట్లో వేసాం కదా ధనియాల పౌడరు, ధనియాల స్మెల్ అవి. అబ్బబ్బబ్బా, వేయండి. తలకాయ కావాలి మనకి. బా, ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను. ఓకేనా. అబ్బబ్బబ్బా, ఎంత వేడిగా ఉందంటే బా 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 సూపర్ అండి. చాలా బాగుండిందండి మా ఆవిడ కూర అయితే. ఎక్సలెంట్. పొట్టు పెట్టేద్దాం, ఇంకా మామూలు కాదు. ఈ రెసిపీ ఎలా ఉందో చూసి చెప్పండి. ఎలాగే చేయాలా, వేరే చేయాలా చెప్తే దాన్ని మళ్ళీ ఇంకో వీడియో చేద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఉంటాను. బాయ్.